ఎన్నికల్లో డ్యామేజ్ చేసింది వాళ్ళ కుటుంబ రాజకీయాలు, వాళ్ళకున్న స్వార్థం, వాళ్ళకు వచ్చిన విద్యలన్నింటినీ కూడా టక్కుడమ్మన్నింటినీ కూడా టైం పెట్టారు. అవన్నీ ఒక ఎత్తు. సరే, మేము నష్టపోయాం, పక్కన పెట్టిన ఎత్తు. భారత రాజ్యాంగంలో దేశంలో అత్యుత్తమైన దర్యాప్తు సంస్థలు ఇంటర్పోల్ కానీ, లేదా ఆపరేషన్ గరుడ కానీ, లేదా సిబిఐ కానీ, ఎక్కడి నుంచో బ్రెజిల్ నుంచి ఇక్కడ వరకు ట్రాక్ చేసుకొచ్చి ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అందులో కంటైనర్లో లేవని చెప్పని ఆ కంటైనర్లు సీజ్ చేసి ఒక ఇద్దరిని అరెస్టు పెట్టి ఈ కార్యక్రమం చేసి వాళ్ళు లేవని చెప్తే అంటే వ్యవస్థ ఎంత మేనేజ్ అవుతుందో ఆలోచించి కోరుతున్నాను. దీన్ని మళ్ళీ ఒక్క విషయాన్ని రేపు ఉదయం మళ్ళీ కేంద్రానికి లేఖ రాస్తున్నాను రేపు అది కూడా రిలీజ్ చేస్తాను. చాలా సంతోషం. మా విశాఖపట్నానికి వచ్చిన మచ్చ ఇక్కడ డ్రగ్స్ని ఇక్కడ నుంచి ఈ పోర్ట్ నుంచి వెళ్ళట్లేదని విషయం తెలియచెప్పడం చాలా సంతోషిస్తున్నాను. కానీ ఏదైతే అత్యుత్తమైన టాప్ మోస్ట్ దర్యాప్తు సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలు ఇలాంటి ఫాల్స్ అలిగేషన్ ఇన్ఫర్మేషన్ని తో మరి ఏ ఉద్దేశం లేకపోతే వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు ఫెయిల్ అయినందుకు ఆ అధికారుల మీద ఏది మీద చర్యలు తీసుకుంటారు. ఎంత నేషనల్ వేస్టు, ఎంత టైం వేస్టు, అంత వేగ్గా, అంత సబ్స్టాండర్డ్గా ఆ సంస్థలు పనిచేస్తున్నాయంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. మన దేశం పరువు ఏం కాను, ఇంటర్పోల్ పరువు ఏం కాను, సిబిఐ పరువు ఏం కాను, గరుడ ఆపరేషన్ తాలూకు పరువు ఏం కాను. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీన్ని ఈ విధమైన ఇచ్చారు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని రేపు కేంద్ర మంత్రి గారికి, మన అమిత్ షా గారికి, హోంమంత్రి గారికి రేపు ఇంకో లేఖ కూడా రేపు రాస్తున్నాం. అది కూడా మీకు రిలీజ్ చేస్తాను. నేను జరగలేదు, జరిగింది, తప్పించలేదు అనే వ్యవస్థలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకు బికాజ్ అంటే అత్యుత్తమైన సంస్థలు ఫెయిల్ అయ్యిందంటే అయితే లేకపోతే సంతోషం. అయితే ఈ ఫాల్స్ ఇంప్లిమెంట్ పాస్ ఆన్ చేసిన మీద చర్య తీసుకోవాలి కదా, అధికారుల మీద తీసుకోండి. ఎవరి మీద తీసుకుంటారు? అకౌంటబిలిటీ ఎవరి మీద చేస్తారు? ఇంత నేషనల్ వేస్ట్కి ఇంత సమయానికి ఇంత ఆ ఏజెన్సీలకు వచ్చిన మచ్చకి ఎవరు బాధ్యులు? లేదు అంటే ఎవరైనా దీన్ని మేనేజ్ చేస్తారంటే వారి మీద చర్యలు తీసుకోండి. సమ్మస్ట్ అకౌంటబిలిటీ ఉండాలి దీంట్లో. వేగ్గా ఉంటే మాత్రం దేశం తాలూకా పరువు ప్రతిష్టలకి, పేరు ప్రతిష్టలకి ఇది చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఇలాంటి వ్యవస్థలు కానీ మేనేజ్మెంట్లు కానీ అయితే చాలా చెడ్డ పేరు వస్తుంది సమ్మడి. కాబట్టి నేను రేపు లేఖ రాస్తున్నాను, అమిత్ షా గారు పంపిస్తాను, సాక్షాత్ ప్రధానమంత్రి గారికి కూడా పంపిస్తాను. వీలైతే సమయం అడిగి నేను నా ప్రత్యేకంగా కూడా దీన్ని తీసుకెళ్ళిస్తాను. నాట్ ఓన్లీ సిబిఐ, ఇది గరుడ ఆపరేషన్ గరుడ తాలూకా ప్రక్రియలో భాగంగా ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ట్రాక్ చేసుకొస్తూ సిబిఐని ఇన్వాల్వ్ చేసి 3 ఏజెన్సీలు దీంట్లో ఉండి కస్టమ్స్తో కలిపి ఇవాళ ఏమీ లేదు తుస్సుమనిపించేస్తే సంతోషం. మాకు వైజాగ్లో ఎక్స్పోర్ట్ జరగలేదు అదంటే హ్యాపీ. ఎందుకంటే వైజాగ్ ప్రజాప్రతినిధిగా మాకు ఆ మచ్చరాలేదు మా పోర్ట్కి అన్న వేరే హ్యాపీ. బట్ సైమల్టేనియస్లీ ఆ రోజు బదనాం చేసి రాజకీయ ఉద్దేశంతో రాజకీయ కుతంత్రాలు చేయడానికి ప్రయత్నం చేయడమే కాకుండా ఆ సంస్థల తాలూకా పేరు ప్రతిష్టలు ఎవరు దాని బాధ్యులు? ఇంత వేగ్గా ఇంత మిస్లీడ్ చేస్తున్న కార్యక్రమాన్ని ఎవరు బాధ్యులు? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? సంబడి అకౌంటబుల్. ఓడిపోవడానికి ఒకటి కారణంగా సో మెనీ కారణాలు, కానీ ఇలాంటి మేనిపులేట్ ఇది అందుకే నాన్న కదా. అది ఎన్నికలకి దీనికి సంబంధం ఉన్నదా పక్కన పెట్టుకుంటే ఆ సంస్థకు వచ్చిన అంత నష్టం ఆ సంస్థలు తాలూకా పెట్టుకున్న ఎన్నికల కోసమే కానీ దీన్ని ఆపరేషన్లో ఉపయోగించుకుంటే సంస్థల తాలూకు పరువేయం వల్ల, ఈ దేశం పరువేయం వల్ల, ఈ దేశం తాలూకు ప్రతిష్టం వల్ల ఎవరు దీంట్లో తప్పు చేశారు ఆ తప్పు బయటపడాలి. బాబు నేను ఇందాక చెప్తాను, నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని కాదు,
నేను రాజకీయాల కంటే నాకు ముఖ్యం వ్యవస్థ ముఖ్యం. నాకు రాజకీయాల కంటే వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థలో ఎక్కడ ఎలాంటి మిస్లీడ్ అయ్యి ఎలాంటి కోణాలు జరగకూడదు. వ్యవస్థ బాగుపడాలి. ఎవరున్నా సరే వారు క్షమించడానికి కాదు. సంబడి దీంట్లో బాధ్యుల్ని చేయాలి. చేయకపోతే మాత్రం వ్యవస్థలు నష్టపోయినట్లు, ఇది మేనేజ్మెంట్ జరిగినట్టు చేయకపోతే. ఎందుకంటే దేశంలో ఎప్పుడు కూడా ఎలాంటి సంఘటన జరగలే. సాక్షాత్తు ఆపాదించారు. బ్రెజిల్ ప్రధానమంత్రితోనే పాపం అమ్మాయి ఇక్కడ సాయిరెడ్డి గారికి వచ్చి ఆరుతో లింకులోనే చెప్పారు. సరే, అవి ఇప్పుడు తేటతలం అయిపోయింది. అవి పక్కపడండి. ఇవన్నీ రాజకీయాల్లో ఒకరు బురదలుకోవడం. కానీ వ్యవస్థలకు రాజకీయాల్లో రాకూడదు కదా. వ్యవస్థలకి ఒక బాధ్యత ఉండాలి కదా. ఇంటర్పోల్కి కానీ, లేకపోతే ఆపరేషన్ గార్డుకి కానీ, లేకపోతే సిబిఐకి కానీ ఏం చేస్తున్నాయి ఇవి. కాబట్టి నేను ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి ప్రత్యక్షంగా నేను అపాయింట్మెంట్ అడుగుతాను. ఒక నాకు దొరకకపోతే నేను ఆ లేఖల్ని వాళ్ళ ఆఫీస్లో ఇచ్చి దీని మీద జరపని అడుగుతాను. దాని మీద ఎవరు అకౌంట్ సరే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు దీనిలాగా ఉంటుంది. ఈ ఆపరేషన్ గరుడలాగా ఇవన్నీ ఆడుతుంది. ఇప్పుడు నేను వద్దు అన్నాం అనుకో, ఈ వద్దు అన్న మాంతరా. ఇప్పుడు 6 నెలలు అయింది. ఎన్ని దర్యాప్తు చేశారు? ఏం జరుగుతున్నాయి వేసుకోమని. జిల్లా కోర్టు కాకపోతే డివిజన్ కోర్టు వేయమనండి. అసలు ఇవన్నీ పక్కన పెట్టండి సార్, వేసుకోమని సార్, మాకు అభ్యంతరం లేదు. నేను మొన్నటి రోజున అడిగాను, మళ్ళీ రేపు లెటర్ రాస్తున్నాను. ఏది మన సిట్ని బయట తీయమనండి. అదే అప్పుడు మేము చేయలేపాము, ఇప్పుడు చేయొచ్చు కదా. ఎందుకు చేయలేపాము? వేరియస్ కారణాలు. ఓకే, ఫైన్ ఇవాళ చేయొచ్చు కదా. నేనే అడుగుతున్నాను కదా, డిమాండ్ చేస్తాను కదా. ఎందుకు చేయకూడదు? సిట్ ఎవరు వేశారు? టీడీపీ గవర్నమెంట్ వేసింది. దాన్ని వైసీపీ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసింది. మళ్ళీ ముందు వచ్చి 2009 నుంచి అన్నారు. 2009 నుంచి కాదు, 2014 నుంచి అన్నారు. దాన్ని 2004కి ఎక్స్టెండ్ చేశారు. ఫైన్. ఎందుకంటే 2004లో మేము అందరం మంత్రులని. ఫైన్. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్ చేసింది. ఫైన్. అందులో ఈ లోపల మేము ఖాళీ అయిపోయాము, మేము ఓడిపోయాము. ఇప్పుడు ఓపెన్ చేయొచ్చు కదా. ఎవరు దొంగలో, ఎవరు దొరలో, ఎవడు దోపిడీదారులో, ఎవడు భూబకాసుల్లో ఎవరు దోచుకున్నారో వస్తాయి. ఎందుకు చేయట్లేదు? ఈ రెవెన్యూ సోర్సులు పెట్టుకునే ముందు ఇది ఓపెన్ చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది కదా ప్రభుత్వానికి. తెలిస్తే కదా నాయకులంతా బయటపడతారు కదా. ఎందుకు చేయట్లేదు? కారణం ఏంటి? అది కూడా అడుగుతాను రేపు. మీరే చెప్పాలి దాన్ని. నేను అనుకునే కంటే ఎందుకు చేయట్లేదని. మా హయాంలో ఎందుకు చేయలేదు మీరు చెప్పండి. మీ ఉద్దేశం చెప్పండి. అలాగే ఆ హయాంలో కూడా అందుకే ఇప్పుడైనా చేయదు కదా. వ్యవస్థలని ప్రజాప్రతినిధులు మేనేజ్ చేయడం అనేది తప్పు. నేను ఇందాక చెప్పాను, వ్యవస్థలు పటిష్టంగా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ బాగా పటిష్టంగా ఉంటాయి. వ్యవస్థ మీద నమ్మకం ఉంటే తెలుగుదేశం పార్టీకి కానీ ఈ చెప్తున్న సోకాల్ లీడర్లు ఎవరికైనా సరే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడుతో కలిపి ఆ సిట్ని ఓపెన్ చేయమనండి, యాస్ తీసుకొని పంపించమనండి. ఏం జరుగుతుంది. ఎవరు ముద్దాయిలే తాగుతారు, ఎవరు దోపిడీదారులు తాగుతారు, ఎవరు భూబకాసులు తాగుతారు. మళ్ళీ కావాలంటే ఇంకో కొత్త వేసుకోండి. ఎవరుతాడు? ముందు పాత ఓపెన్ చేయి, కొత్త వేసుకో. ఎందుకు చేయట్లేదు? అది నా డిమాండ్. మరి మేము ఉన్నాం కదా 2004 నుంచి ఈ ప్రాంతంలో ఉన్నానే కదా. నేను 15 సంవత్సరాల మంత్రిని కదా. హైయెస్ట్ కాలం 2004 నుంచి 2029 అంటే 15 సంవత్సరాలు నేనే మంత్రి. అందులో ఏం తప్పే ఉంది? ఏంటి ఎందుకు వేయట్లేదు? ఇంకా చెప్పండి. వేసారు దాంట్లో ఎమ్మెల్సీలు లేదు. ఎమ్మెల్సీలు కూడా ఈమెయిల్ లెటర్ రాశాను. స్పీకర్తో మాట్లాడాను, మా చైర్మన్తో మాట్లాడాను, సెక్రటరీతో మాట్లాడాను, ఎగ్జిక్యూటివ్ మినిస్టర్తో మాట్లాడాను. సభా సాక్షిగా ఆ రోజు ఈ ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. హౌస్ కమిటీలో 2 కమిటీలు ఉంటాయన్నారు.
2 హౌస్లు ఉంటాయన్నారు. కానీ ఎమ్మెల్సీలు లేరు కాబట్టి ఎమ్మెల్సీలు కూడా ఇంక్లూడ్ చేయండి దయచేసి అని చెప్పి లెటర్ రాశాను. మరి అందుకే మమ్మల్ని చేయడం అనేది చాలా దురదృష్టం. మరి ఎందుకు మరి కారణం ఏంటో మరి దాంట్లో లోపాకారి ఏంటో మాకు తెలియట్లేదు. హౌస్లో ప్రామిస్ చేసి సభా సాంప్రదాయం హౌస్ కమిటీ ఉంటే 2 హౌస్లు ఉండాలి, ఒక హౌస్ ఉండడానికి కాదు. కానీ మరి మరి ఎగువ సభ ఎందుకు పెట్టలేదు, ఎమ్మెల్సీలు ఎందుకు పెట్టలేదు, శాసనమండలి ఎందుకు పెట్టలేదు నాకు అర్థం అవ్వట్లేదు. దాంట్లో లోపాకారి ఏంటో మరి ఉన్న లాలుచి ఏంటో నాకు ఐ డోంట్ నో. నేనైతే లాలుచి ఉంది అనుకోను, కానీ అశ్రద్ధ లేదు ఏమైనా ఒత్తిడి అలాంటి ఉంటే దయచేసి మంచి సంప్రదాయం కాదు, వేయాలని నా డిమాండ్. మేబీ 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 సార్ నేనే అడుగుతుంటే మళ్ళీ మాట్లాడి దీంట్లో ఎప్పుడు కూడా వ్యవస్థ వేరు, వ్యక్తులు వేరు. నేను వ్యక్తిని, అలాగే సైమిల్టేనియస్గా నేను ఒక పార్టీకి చెందిన వ్యవస్థలో ప్రధాన భూమికి పోషిస్తున్నవాడిని. నా ఇంట్రెస్ట్ పీపుల్, నా ఇంట్రెస్ట్ నా పార్టీ, తర్వాతే పర్సనల్. ఆ లైన్ ఉండాలి తప్ప నా పర్సనల్ ముందు, తర్వాత వచ్చి పార్టీ, తర్వాత వచ్చి ఇదంటే లాభం లేదు. అది నేను అంటుంది.